అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకే తమ కూటమి ఏర్పడిందని మహాకూటమి నేతలు స్పష్టం చేశారు. అవకాశవాద కూటమన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై నెల్లూరులో జరుగుతున్న రాజకీయ సమ్మేళనంలో వారు తీవ్రంగా స్పందించారు. అన్ని వర్గాలను మోసం చేసి నియంతలా వ్యవహరిస్తున్న వైఎస్ను డిపాజిట్ లేకుండా ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల పేదల బతుకులు చితికిపోతున్నాయని బాబు విమర్శించారు. ఈ ప్రభుత్వాల యొక్క అసమత్వంలో పేదవాళ్ళ జీవితాలు చితికిపోయే పరిస్థితి వస్తా ఉంది. కష్టాలు వచ్చాయి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తున్నాం. వీళ్ళ ఆర్థిక విధానాల వల్ల రైతులు చాలా దెబ్బతినే పరిస్థితి వస్తా ఉంది. మద్దతు రావడం లేదు. రైతులు 20 మంది రాష్ట్రాలు చూస్తే 6,000 మంది రైతులు గిట్టుబాటు ధర లేకుండా, పెట్టుబడి రాకుండా అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క నిన్న మొన్న మీరు చూశారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం 20 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. అయితే ఎప్పుడైతే ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర పెరిగిందని ప్రతి ఒక్కసారి కూడా ధరలు పెంచారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. నా ఆడపడుతులు ఇక్కడే ఉన్నారు. 4.5 సంవత్సరాలుగా అన్ని పెరిగిపోయినాయి. బియ్యం పెరిగింది, వంట నూనె పెరిగింది, పప్పులన్నీ పెరిగాయి. ఈ చేతగాని ప్రభుత్వాలలో ఆడపడుతులు బాగా బాధపడే పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో 14,000 కోట్ల రూపాయలు సత్యం కంపెనీకి, మైటాస్ కంపెనీకి వాళ్ళ స్నేహితులకు కలిపి 14,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ మైటాస్ కంపెనీ దగ్గర ఏముందని నువ్వేదో డబ్బులు ఇస్తున్నావు? ఏముందని నువ్వు ఈ 14,000 కోట్ల రూపాయలు ఇచ్చావు? ఈ రోజు ఈ మైటాస్ కంపెనీలో ఉండే ఇట్లాంటి కుట్రలని, కుహకాలని, లావాదేవీలని వీటన్నిటిని మరుగున పరిచేదాని కోసం ఈ రోజు రామలింగరాజు మీద అంతా వేసేసి ఆయన రాజీనామా చేయించేసి ఇదంతా చేస్తే అదంతా మరుగున పడిపోద్ది, కుంభకోణం ఏమి లేకుండా పోద్ది అని చెప్పేసి దీంట్లో వెనకుంది తప్ప అసలు కుంభకోణం ఇది రామలింగరాజు కుంభకోణం కాదు, ఇది రామలింగ రాజశేఖర కుంభకోణం అని చెప్పేసి మేము చెప్పాల్సి వస్తుంది. దీన్ని నువ్వు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పమని చెప్పేసి అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతికర వ్యతిరేక పోరాటాలు, భూ పోరాటాలు, ఉద్యోగ సమస్యలు, సిక్కిమిల్లుగా ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ లాంటివి బాగు చేయాలంటే ఈ ప్రభుత్వం ఉండగా ఇలాంటి సమస్య పరిష్కారం కావాలని సాధ్యం కాదు. ప్రతి కార్యకర్త రాజకీయ దురదృష్టితోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిపాజిట్ లేకుండా ఓడించేటువంటి సత్తా ఈ కూటమికి ఉందని చెప్పేసి రాజకీయ రాబోయే రోజుల్లో ఈ కూటమికి అధికారం వచ్చి తీరుతుంది. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ ఉండే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీకి వాడన అన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్ పోయేదానికి ఉపయోగపడేట్టుగా పెద్ద ఎత్తున మీరు కృషి చేయమని చూసి కోరుతా సెలవు తీసుకుంటా ఉన్నారు.